ఆడేనో పాకిస్తాన్ వాడు వచ్చి ఇండియాలో చెడ్డిప్పి బుల్లి చూసి బుల్లెట్లు కొట్టి చంపి పడి తెంగుతుంటే మనం హిందువులం ఉండి మనలో మనం ఇగో ఈ పంచాయతీలు పెట్టుకుంటున్నాం. అలాంటి సంఘటన చూసానా మనం బుద్ధి తెచ్చుకోవాలి కదా. మీరు మాలోళ్ళు, మీరు మారిగోళ్ళు, మీరు ఎస్సీలు, మీరు ముట్టొద్దు, మీరు అంటొద్దు, మీరు ముడితే అపశక్నం అనే ఇలాంటి అడ్డమైన మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళ వెనక నిలబడడానికి వేదాన్ మీడియా నుండి నేను ముందుకు వచ్చాను. గత 20 సంవత్సరాల నుండి ఈ ఊర్లో ఉన్నటువంటి 3 ఆలయాలలో కూడా మిమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. 20 సంవత్సరాల నుంచి కాదు, మేము పుట్టక ముందు నుంచి 3 గుళ్ళు ఉన్నాయి ఊర్లో. ఎల్లమ్మ గుడి, ఇదమ్మ గుడి ఒకటి, కోటమేసమ్మ గుడి. ఏ ఒక్క గుళ్ళనే గానీ ఒక అగరబత్తి ముట్టించిన ఈ చరిత్రనే లేదు. పిల్లలు స్కూల్ పోతుండగా మీరు మాల పిల్లలు వేరే సైడ్ కూర్చోండి నాన్న, నేను మాలో అంటే ఎందుకు నేను గుళ్ళో ఉండొద్దు, నేను గుళ్ళోకి వెళ్తే నా బయటికి పంపించరు. ఊర్లోకైనప్పుడు మాలో మీరు రావద్దు అంటారు. నిన్న అన్నారా? మా సుశాలు అన్నారు గట్లా. సభాముఖాన ఊరు జనం అందరి ముందు నువ్వు ఒక మాలవానివి, నువ్వు ₹1,00,000 కాదు 2 లక్షల పాటవాని అని, అమ్మవారు చీర కాదు కదా కనీసం చేతి గాజు కూడా మీకు ఏమని మాట్లాడిన నాతో. మనసు బాధ, చాలా బాధ సార్. ఒకసారి ఏడుపు వస్తుంది. ఎందుకు మేము పుట్టడం తప్ప, కులం తప్ప, అసలు ఏం సార్ మేము చేసిన తప్పేంది? ఈ బీసీ బిడ్డలే పుట్టినప్పుడే మాలోడు అన్న సావధంగా ఉంది. అప్పుడే ఒకే రోజు చంపారు మంగళవారం రోజు. ఇది ఇంట్లో స్థానం వేశారు సార్. కేసు పెడితే ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు సార్ ఎవరు చంపారు అనేది. చర్మం మొత్తం ఇలా లేపుదామని పట్టుకుంటే చేతిలోకి వచ్చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎప్పుడు మీరు చెప్పే ప్రయత్నం చేయలేదా? సంగతే తెలియదు. వాళ్ళ హంగామాలు, వాళ్ళ డప్పులు, వాళ్ళ కథలు వాళ్ళే కదా జరిపాయి. వాళ్ళ కాలనీ చూడండి ఎంత మంచిగా ఉంది, మా కాలనీ చూడ ఎలా ఉంది. మాలోళ్ళు అందరూ వస్తారు, నువ్వు రావద్దని నన్ను పోయిన సంవత్సరమే బాధ పెట్టింది. ఈసారి నా పిల్లల్ని బాధ పెట్టింది. ఊర్లోకైనప్పుడు మాలో మీరు రావద్దు అంటారు. మా హస్బెండ్ కి చెప్పిన, నువ్వు పోరాడకపోతే నేను పోరాడతా, గెలుస్తామా ఓడిపోదామా. బరాబరి పోరాటంలో మీ వెంట నేను ఉంటా. ఏ గుడి లోపలికైతే వాళ్ళు రావద్దన్నారో అదే గర్భగుడి లోపలికి పోయి అదే అమ్మవారు తల్లి కాళ్ళ దగ్గర ఉన్న బొట్టు మనం తీసి మనం పెట్టుకోవాలి. బరాబర్ కొబ్బరికాయ కొట్టాలి, బరాబర్ అగరబత్తులు పెట్టాలి. ఎవడు వచ్చి దళితులు మీరు రావద్దని మాట్లాడతారో నేను చూస్తాను. నడవండి. ఈ 100 సంవత్సరాల నుండి వస్తున్న దుర్మార్గమైన ఆచారం తిరిగి రాయడానికి వస్తున్నా. మీ జాతి అహంకారాన్ని అణిచి వేయడానికి వస్తుంది వేదాన్ మీడియా. పక్క రండి అమ్మా, ఎందుకు ఇట్లా రండి, ఆలోచిస్తారు రండి, ఇక్కడ రండి రండి అమ్మా, లోపల రండి. అమ్మవారి తల్లి అలంకరణ జరుగుతుంది, లోపల రండి. జై బోలో భవానీ మాతాకి.